అల్లు అర్జున్ అన్నట్టు ఆయన ఆ ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్ని కష్టాలు అనేక సార్లు పేరు గుర్తు తెచ్చుకునే పరిస్థితి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని బయట టాక్ ఉంది. మీరేమంటారు? అంటే ఒక చట్టం అనేది కాన్స్టిట్యూషన్ కానీ చట్టం కానీ లా అండ్ ఆర్డర్ కానీ అందరికీ వర్తిస్తుంది. అది ఏదో సెలబ్రిటీకి ఒక చట్టము, లేకపోతే మామూలు వానికి ఒక చట్టము, ఏది అమాయకులకు ఒక చట్టము, పేదవాళ్ళకు ఒక చట్టము, డబ్బున్నలకు ఒక చట్టము ఉండదు అనేది మనం అందరం మన చట్టం చెప్తున్నది. అయితే 1,000 మందిని ఆకర్షించగలిగేటువంటి ఒక ఫిగర్ ఆడ పోలీసు వాళ్ళు మీరు రావడం వల్ల ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అల్లు అర్జున్ మీ థియేటర్కు పిలవకండి మేము పరిమితిస్తలేమని వాళ్ళు చెప్పినప్పటికి కూడా దాన్ని లెక్క చేయకుండా థియేటర్ వాళ్ళును అదేవిధంగా వాళ్ళు రమ్మంటే వచ్చినటువంటి అల్లు అర్జున్ కూడా రెండవసారి ఆలోచించాలి. నేను ఒక పుష్ప 2 అనే సినిమా తీసినాం, ప్రజలందరూ బాగా తాండోపతండాలు వచ్చి చూస్తున్నారు, అభిమానులు ఉన్నారు, మరి అటువంటి ప్లేస్లకు పోయేస్తుంటే దానివల్ల ఇటువంటి ప్రాబ్లం వస్తుందని వాళ్ళు చెప్పినప్పుడు కూడా నిర్లక్ష్యం చేసి ఆడికి పోవడం అనేది ఒకటి చాలా మనం అందరూ యాక్సెప్ట్ చేయలేనటువంటి విషయం. అది పోవడం తప్పు, సామాజిక బాధ్యతారాహిత్యమే అక్కడ. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, ఏదైనా నష్టం జరిగితే దాన్ని మనం రిపేర్ చేయలేటువంటి అది తెలుసుకోవాలి. అది మామూలుగా మామూలు పీరియడ్ ఒక సినిమా యాక్టర్ ఒక సిటీకి వస్తేనే జనం అంతా 1,000 మంది ఆడుకురికి వచ్చి ఆగం చేస్తారు, దాన్ని పోలీసు వాళ్ళు సడన్గా అంతమంది పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేరని ఆయన మళ్ళీ ఈ బౌన్సర్ను పట్టుకొని వాళ్ళను 50 మందిని పట్టుకొని వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు పని చేయాలన్నా వీళ్ళు చేయాలన్నా అక్కడ. కాబట్టి బౌన్సర్లకు వాళ్ళ ఆర్డర్ ఒప్పజెప్పి లోపలికి పోతుంది. పోయేటప్పుడైనా పోనీ ఏదో మామూలుగా ఎవరికి తెలియకుండా వచ్చి లోపలికి పోయి కూర్చొని పోతే బాగానే ఉండేది. నీ సినిమా ఎట్లా నడుస్తుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటానంటే వేరు. అదే చూడబోతే వేరే ప్రాంతంలో పోయి చూసినా బాగుండు తెలియదు. కాబట్టి తెలిసింది ఈ ఏరియా మొత్తం సిటీ, పెద్ద సిటీలో వచ్చినప్పుడు అది రావడం పొరపాటు, వచ్చే పద్ధతి కూడా ఎక్స్పోజర్ అయ్యి వచ్చేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. లోపలికి పోయినాక కూడా ఏదో 5-10 నిమిషాలు చూసి వెళ్ళిపోవాల్సి ఉండే, కానీ అట్లా కూడా పోకుండా పెద్ద స్టాంపేడ్ జరిగినప్పుడు అంత అది వాళ్ళు కంట్రోల్ చేయలేని దుస్థితి. పోలీసు వాళ్ళు ఏ సూలో సలహా ఇచ్చినా దాన్ని పాటించకుండా సినిమా థియేటర్ వాళ్ళు అట్లే చేసిండ్రు. ఆయన అట్లా అక్కడ జరిగిన సంఘటనలు అంటే పర్యవసనమే తప్ప రేవంత్ రెడ్డికి వ్యక్తిగతమైన కక్ష్యం లేదంటారా? వ్యక్తిగతం అని కాదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాధారణ మనిషిని ఒక తీరు, ఈ ఒక సెలబ్రిటీకి ఇంకో తీరు ఉంటుంది. రేపు అదే ఇంకోళ్ళని అదే విధంగా మామూలుని పనిష్మెంట్ చేశారు అనుకో, అప్పుడు ఇదే జనం ఏమంటారు, ఏదేంది అల్లు అర్జున్ చేస్తానో ఆయన గొప్పోడు అయిపోయిండు, ఏదో ఇత్త తీసుకున్నారు, ఏదో చేసిండ్రు, లాలుచి పడ్డారు అంటే ఏమైనా ములుగులో ఎవరైనా తప్పు చేసినాడు వాడిని అంటున్నో మనం వాడిని అనకుండా వాడిని కొట్టాలి, తన్నాలి, చెయ్యాలి. కానీ డబ్బు సంపాదించుకోవడానికి బిజినెస్ చేసేటోళ్ళకు ఇటువంటి రూల్ ఉంటుందా? కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా దాన్ని అట్లా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఎందుకంటే అల్లు అర్జున్ కనీసం తను పోకుంటమే, తన బంధువులు పోకుంటమే, కుటుంబ సభ్యులు పోకుండా కానీ ఇంకా వేరే సినిమా ఫ్యాటర్నిటీ నుంచి నలుగురిని పంపించి ఆ పిల్లవాడిని చూయించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఎవరు ఇంటికి నుంచి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి నేను సారీ, నేను పోయడం కొంచెం నేను కూడా ఫీల్ అవుతున్నా, ఇప్పుడు నా వల్ల ఒక ప్రాణం చనిపోయింది, ఒక ప్రాణం వీడియో రిలీజ్ చేసింది సార్. అది చాలా తప్పులు మాట్లాడింది అందులో కూడా. తను నేను పర్మిషన్ ఏది వాళ్ళు ఇచ్చింది నాకు తెలియదు, నేను వెళ్ళిపోయి వచ్చిన, వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళు నేను ఎట్లా చేయలేదు, అందులో కూర్చొని నేను బయటకు వచ్చి ఎక్స్పోజ్ కావడానికి చేయలేదు, లేదా నేను ఇట్లా ఎక్స్పోజ్ చేయమో. మొన్నటి ప్రెస్ మీట్ కానీ అంతకు ముందే 25 లక్షలు అనౌన్స్ చేసేదానికంటే ముందు ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. సరే, ఆ విషయాలకన్నీ మనం వదిలేస్తే ఈ పరిణామం అనేది మాత్రము సెలబ్రిటీలకు కానీ మిగతా ఎవరికైనా ఇట్లాంటి ఇంకోటి అంటే ఎవరికైనా కానీ ఈ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది అంటారా? ఇది ఏమి ఉపయోగపడదు. ఇది ఏమైనా రాజకీయ ఈ వివాదంగా ఏర్పడుతుంది. దీన్ని టీఆర్ఎస్ దీని బ్యాక్గ్రౌండ్ నుంచి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రముఖులు కానీ పెద్దలు చిన్నలు కానీ ఆలోచించాలి, ఇది ప్రజల పక్షాన్ని ఆలోచించాలి. కానీ రాజకీయాలకు వాళ్ళకు సంబంధం ఉండకుండా, రాజకీయం ఉంటుంది కావచ్చు కానీ వీళ్ళు రాజకీయాలకు ఉపయోగపడే విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సినిమాల పెద్దలు చాలామంది ఉన్నారు, మురళీ మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆలోచించి చిరంజీవి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఇష్యూస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి.
ప్రజలను రక్షించే విధంగా ఉండాలి, ప్రజలకు నష్టమో కష్టమో కలిగే విధంగా మనం ఉండకూడదు. హైదరాబాద్కు వచ్చినటువంటి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించిన మనం, వాళ్ళని ఆదరిస్తూనే ఉన్నాం, వాళ్ళు చేసిన సినిమాలన్నీ చూస్తున్నాం. తెలంగాణ మూమెంట్లో కూడా ఒక్కనాడు కూడా వాళ్ళు చేసిన దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు, వాళ్ళ సినిమాలకు సరైన ఆదరణ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలతో మమేకం కావాలి, కానీ ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి ఆలోచనలు మాత్రం ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండకూడదని నేను అప్పీల్ చేస్తున్నాను మీ టీవీ ద్వారా.